Hi, I am Dr. Rajeshwari, cosmetic dermatologist and hair transplantation surgeon. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటంటే ఎస్పెషల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. ఎందుకంటే తలకి కదా డాక్టర్ గారు మీరు ప్రొసీజర్ చేసేది, ఏమన్నా హెడ్ఏక్ ఏమన్నా వస్తుందా అనే సైడ్ ఎఫెక్ట్ అడుగుతూ ఉంటారు. సో నేను దానికి ఆన్సర్ ఈరోజు నేను మీకు అందరికీ కూడా క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే ఓపీడీలో వచ్చిన క్లయింట్స్ కూడా అడుగుతుంటారు, ఫోన్లో కూడా అడుగుతుంటారు. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తామో సో అక్కడ కూడా చాలా క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీ అందరికీ నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వదు ఏంటంటే నిజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అండి అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే మేము చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టోటల్లీ ఆల్మోస్ట్ నాన్ సర్జికల్ అనుకోవచ్చు. ఎందుకు అంటే ఎక్కడ కట్ చేయము, సర్జరీస్ చేయము, కాబట్టి ఎక్కడ ఇన్వాల్వ్ అనేది బాడీలో ఇన్వాల్వ్ ఉండదు. ఎందుకు అంటారా, మనకి హెయిర్ పెరిగేది ఓన్లీ స్కిన్లో మాత్రమే. ఎందుకంటే బై బర్తే కావచ్చు, మన పుట్టుకతోని మన హెయిర్ అంతా ఎక్కడ లోపలేం పెరగదు, స్కిన్ వరకే పెరుగుతుంది. స్కిన్ అనేది ఏంటంటే మనకి చాలా ఒక బ్లాంకెట్ లాంటిది. మన లోపల ఉన్న బాడీ మొత్తానికి ఈ స్కిన్ అనేది ఒక బెడ్షీట్ లాగా కవర్ అయి ఉంటుంది. కాబట్టి చాలా థిన్ లేయర్ స్కిన్. సో ఆ థిన్ లేయర్ స్కిన్ లోనే హెయిర్ పెరుగుతుంది. కాబట్టి మేము చేసే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ ఓన్లీ స్కిన్ వరకే ఉంటుంది. సో ఆ స్కిన్ వరకే చేస్తాం కాబట్టి దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు. అండ్ హెడ్ఏక్ నిజంగా రావాలి అంటే అక్కడ స్కిన్ డెప్త్ అన్నా లోపల వరకనే వెళ్ళాలి, కట్ అయినా అవ్వాలి, ఇంజురీ అయినా అవ్వాలి, సర్జరీ అయినా చేయాలి. సో అవన్నీ మనం చేయట్లేదు కాబట్టి ఎలాంటి వెజిల్స్ డ్యామేజ్ అవ్వదు, ఎలాంటి నర్వ్స్ డ్యామేజ్ అవ్వదు, ఎలాంటి డెప్త్ మజిల్ కట్ అవ్వదు. కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్తో చేసే ప్రొసీజర్ కాబట్టి మీకు ఎలాంటి హెడ్ఏక్ కానీ నిజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎప్పుడూ రాదు. సో ఇలాంటి ఫోబియా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మంచి వీడియో నేను ఈరోజు చేస్తున్నాను. సో తప్పకుండా ఇలాంటి భయాలన్నీ వదిలేసి మీరు హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువగా లేడీస్ ఏం అడుగుతుంటారంటే డాక్టర్ గారు మాకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని ఉంది, బట్ కంపల్సరీ మగవాళ్ళలాగా గుండు గీస్తారా, లేదంటే ప్రాసెస్ ఏమే ఉంటుందా, లేదంటే ఏమైనా తేడా ఉంటుందా అనేది అడుగుతూ ఉంటారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నిజంగా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది, కాకపోతే ఒక్క చోట డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏంటంటే మేల్ క్లయింట్స్ కి అయితే మనము బ్యాక్ సైడ్ అంతా కూడా ట్రిమ్ చేస్తాము, అంటే కంప్లీట్ గా గుండు తీస్తాము, ప్లస్ ముందు కూడా గుండు తీయాల్సింది, అంటే కంప్లీట్ ట్రిమ్ చేస్తాము. సో లేడీస్ కి అట్లా ట్రిమ్ చేయడం కష్టం అంటే మాకేం కష్టం కాదు, బట్ పాపం చాలా చేసుకోరు. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటుంది కదా, సో చేసుకోరు. కాబట్టి ప్లస్ అవసరం కూడా లేదు ట్రాన్స్ప్లాంటేషన్లో లేడీస్కి కంప్లీట్గా గుండు తీయడము, కంప్లీట్ ట్రిమ్ అనేది లేదు. కాబట్టి ఈ ఒక్క పార్ట్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా లేడీస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి రూట్స్ని తీసుకోవాలి మనము, అంటే గ్రాఫ్ట్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి. సో ఆ గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలాంటి గుండు తీయకుండా ఈ ఫుల్ హెయిర్ ఉంటుంది కదా, ఈ ఫుల్ హెయిర్ని సగం హెయిర్ ముందుకు తీస్తాము, ఇంకా సగం హెయిర్ మధ్యలో, కొంచెం ఈ మిడిల్ పార్ట్లో కొంచెం పార్టిషన్ ఉంటుంది కదా, ఆ పార్టిషన్లో కొంచెం ఇంతవరకు హెయిర్ని కొంచెం ట్రిమ్ చేసుకొని అక్కడ నుంచి రూట్స్ని తీసుకుంటాము. ఎందుకంటే ఎక్కువ ఫాలికల్ కూడా లేడీస్కి అవసరం ఉండదు, జనరల్గా మేల్కి కావాల్సినంత. సో అటు ముందు కొంచెం తీసుకొని వెనకాల పార్టిషన్ వదిలేసి మధ్యలో కొంచెం ట్రిమ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ట్రిమ్ చేసినాక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ముందు పార్టిషన్ కొంచెం హెయిర్ ఉంచామో అది మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి నిజంగా అక్కడ ఏం చేసామో కూడా తెలీదు, కవర్ అయిపోతుంది. ఇది ఒకటే ఒక సింపుల్ ప్రాసెస్, మనకి మేల్ నుంచి డిఫరెంట్ తేడా ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫీమేల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనము ఎక్కడ కూడా గుండు అనేది తీయము. సో యాజ్ ఇట్ ఈస్గా హెయిర్ ఉంచేసి ఈవెన్ ద ఇంప్లాంటేషన్ అప్పుడు కూడా గుండు తీయకుండా మనము చక్కగా మధ్యలో ఇంప్లాంటేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.